హాయ్, ఎలా ఉన్నారు అందరూ? ఈ వ్లాగ్ వచ్చేసి నా ఫస్ట్ హైకింగ్ ఎక్స్పీరియన్స్. మిమ్మల్ని కూడా తీసుకువెళ్ళబోతున్నాను. మీ అందరికీ ఒక మంచి బ్యూటిఫుల్ స్పాట్కి అయితే తీసుకువెళ్ళబోతున్నా. న్యూజెర్సీలో మోస్ట్ బ్యూటిఫుల్ హైక్ ఏంటంటే అందరూ ఇదే చెప్తారు. వెదర్ కూడా చాలా బాగుంది. సో ఇంకెందుకు ఆలస్యం, కమ్ ఆన్ విత్ మీ. ఈరోజు మనం మౌంట్ టామనీ ట్రైల్ చేయబోతున్నాము. సమ్మర్ అండ్ ఫాల్ టైంలో చాలా బిజీ ఉంటుందంట. సో ట్రై టు కమ్ ఎర్లీ, లేదంటే దగ్గరలో పార్కింగ్ దొరకడం కష్టం అవుతుంది. ఇక్కడ దీనికి దగ్గరలో 2 పార్కింగ్ లాట్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ పార్కింగ్ లాట్లోనే మాకు దొరికింది స్పాట్. ఇక్కడే ఐఐటి పక్కనే రెడ్ డాట్ ట్రైల్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ టైం నా లైఫ్లో మౌంటైన్ ట్రైల్కి వెళ్ళడం, సో ఎక్సైటెడ్ అనమాట. అండ్ బ్యూటిఫుల్ వ్యూ కూడా చూడటానికి రెడీగా ఉన్నాను. మనం ఇప్పుడు రెడ్ డాట్ ట్రైల్ మీదుగా వెళ్ళబోతున్నాము. ఇక్కడ మనకి ట్రీస్ మీద అండ్ స్టోన్స్ మీద రెడ్ కలర్ పెయింట్ మార్క్స్ ఉంటాయి. సో ఆ మార్క్స్ని ఫాలో చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అండ్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, బేసిక్ థింగ్ ఏంటంటే ఒక మంచి హైకింగ్ షూస్ ఆర్ బూట్స్. బికాజ్ మీరు రాళ్ళు రెప్పలు ఎక్కాల్సి వస్తుంది. సో జారిపోయే షూస్ లాంటివి కాకుండా హైకింగ్ షూస్ ఉంటే బెస్ట్. అండ్ ప్లీజ్ క్యారీ వాటర్, ఎందుకంటే దాహం చాలా వేస్తుంది. హైకింగ్ చేస్తూ అలసిపోతాము. సో మనం హైడ్రేట్ చేసుకోవడానికి వాటర్ మర్చిపోకండి. అండ్ బ్యాక్ ప్యాక్ కూడా మర్చిపోకండి, బికాజ్ హ్యాండ్స్ని ఫ్రీగా ఉంచుకోవడానికి. ఎందుకంటే క్లైమ్ చేస్తున్నప్పుడు హ్యాండ్స్ యూజ్ చేస్తూ మంచిగా వెళ్ళొచ్చు. అండ్ గట్టిగా అరిచే యానిమల్స్ని మాత్రం డిస్టర్బ్ చేయకండి, బికాజ్ మనం వెళ్తుందే వాళ్ళ ఏరియాలోకి. సో యానిమల్స్ని అట్రాక్ట్ చేసేటట్లు అరవద్దు. అండ్ ప్లీజ్ బీ మైండ్ఫుల్ అండ్ డు నాట్ లిటర్. ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేయద్దు. బ్యాక్ ప్యాక్ ఉంది కదా, దాంట్లో పెట్టుకొని వెళ్దాం. అండ్ వెదర్కి తగ్గట్టు ఫుల్ ప్రిపేర్ అయ్యి వెళ్ళండి, లేదంటే మాలా బిస్కెట్ అవుతారు. చాలా బాగుందిగా, అప్పుడే వర్షం పడి చెట్లు కూడా మిలిమిలి మెరిసిపోతున్నాయి అసలు. అలా మీరు ఒక 0.5 మైల్స్ అయ్యేసరికి ఫస్ట్ వ్యూ పాయింట్ అనేది వస్తుంది. వెరీ షార్ట్ హైక్, ఎక్కువ హైక్ చేయలేము అనుకున్న వాళ్ళకి ఇక్కడ నుంచి చూసి వెళ్ళిపోవచ్చు. బికాజ్ ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఇక్కడ నుంచి క్లియర్గా డెలవేర్ వాటర్ గ్యాప్ వ్యూ మంచిగా కనిపిస్తుంది. అలా కొంతసేపు ఆ వ్యూ చూసేసి అక్కడ అలా కూర్చొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఫైనల్లీ అనమాట వి రీచ్ సమ్మిట్ వ్యూ పాయింట్. వ్యూ అయితే ఫెంటాస్టిక్ ఉంది, మీరే చూడండి ప్లీజ్. ఈ వ్యూ చూసేసరికి పెద్ద హైక్ అనిపించింది, అంత బాగుంది అసలు. ఆ పక్కనే అందరూ మంచిగా రిలాక్స్ అవుతున్నారు. ఇటు సైడ్ మౌంట్ టామనీ న్యూజెర్సీలో ఉన్నాం మనము. అవతల సైడ్ కనిపిస్తుంది కదా, అది పెన్సిల్వేనియా సైడ్ మౌంటైన్. దాని పేరు మౌంట్ మిన్సీ. మధ్యలో ప్రవేశిస్తుంది కదా ఆ రివర్, డెలవేర్ రివర్. సో అందుకే దీన్ని డెలవేర్ వాటర్ గ్యాప్ అంటారు.
సో ఇక్కడ వరకు 1.3 మైల్స్ అయితే కవర్ చేసాము. కిందకి వెళ్ళడానికి మనం బ్లూ డాట్ ట్రైల్ మీదుగా వెళ్దాము. సో ఈ టోటల్ హైక్ వచ్చేసి 3.6 మైల్స్ అనమాట. 1.3 మీదుగా మనం రెడ్ డాట్ ట్రైల్ చేసాము. సో కిందకి వెళ్తున్నాము బ్లూ డాట్ ట్రైల్ మీదుగా. ఇది కొంచెం లెస్ స్టీప్ ఉంటుంది, బట్ చిన్న చిన్న రాళ్ళు రెప్పలు మంచిగా ఉంటాయి. సో మోస్ట్ హైకర్స్ ప్రిఫర్ చేసేది ఏంటంటే రెడ్ డాట్ ట్రైల్ మీదుగా సమ్మిట్ వ్యూకి రీచ్ అవుతారు. ఎక్కడానికి రెడ్ డాట్ ట్రైల్ ప్రిఫర్ చేస్తారు, అండ్ దిగడానికి వచ్చేసరికి బ్లూ డాట్ ట్రైల్. ఓకే సార్, వస్తుంది, వెదర్ ఉంది, కాకపోతే కొంచెం హ్యూమిడిటీ ఎక్కువ ఉంది. సో బంకగా అవుతుంది. ఫస్ట్ హైక్ ఇస్ ఫెంటాస్టిక్ అయితే అంటాం. బాస్టన్ ఫన్ నడుస్తూ వీడియో తీయడం అంటే కష్టమవుతుందని. ఇది మోస్ట్ పాపులర్ హైక్స్ ఇన్ న్యూ జెర్సీ అనడానికి అస్సలు తప్పలేదు, బికాజ్ నిజంగా అంత బాగుంది. ఫస్ట్లో నేను డెలవేర్ వాటర్ గ్యాప్ అంటే ఇది స్టేట్ ఆఫ్ డెలవేర్లో ఉందనుకున్నాను. నేనే కాదు, చాలామంది అలానే అనుకుని ఉంటారు. అండ్ అలా వెళ్తుండగా చిన్న వాటర్ ఫాల్ అయితే కనిపిస్తుంది. దాని పేరు డన్ఫీల్ క్రీక్ వాటర్ ఫాల్. మనం అంతా అలసిపోయి హైక్ చేసాం కదా, సో మంచిగా రిలాక్స్ అవ్వడానికి ఇది చాలా పర్ఫెక్ట్ అనమాట. వాట్ ఏ గ్రేట్ వే టు ఎండ్ ద హైక్ కదా. సో తప్పకుండా ఎక్స్ట్రా పెయిర్ ఆఫ్ బట్టలు అయితే క్యారీ చేయండి. ఆ హీట్ నుంచి ఈ కూల్గా వచ్చి మంచిగా రిలాక్స్ అవుతూ వాటర్లో వెళ్ళొచ్చు. ఇంకంతే మరి. అండ్ మేబీ ఇఫ్ పాసిబుల్ ఆల్ కలర్స్ని చూడడానికి వెళ్దాము. సో స్టే ట్యూన్. బాయ్.